పాల్కాక నీకు నరేంద్ర మోడీ చెప్పిండా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పిండా చంద్రబాబు నాయుడు చెప్పిండా లేకపోతే విదేశాంగ మంత్రి గిట్ట చెప్పొచ్చునా మా తోట అయితే లేదు పాడాయి నువ్వు పోయి జరగ పాకిస్తాన్లో పంచాయతీ తెప్పకరా అని నేను పోతా పాకిస్తాన్కు నేను పోతా పాకిస్తాన్ నువ్వు పోయి చేసేది ఏముంది ఆయన ఆడ సైనికులే సతమతం అవుతుంటే ఈయన పోయి అంట పాకిస్తాన్లో జరిగే యుద్ధాన్ని అంట ఈయన శాంతియుతంగా ఆపుతాడంట నువ్వు పోయి పుసుకున్నాడు దొరికినావు అనుకో నేను వికరాలేక చావాలి మళ్ళీ నీదో తలకాయ నొప్పి అదే సినిమాలో మన ఎంఎస్ నారాయణ పోయి ఆడు దొరుకుతారు చూసినావు సల్మాన్ రాజ్ అని గసోని పని చేస్తాడు గట్టినే చేస్తాడు కొడుకు చూడబోతే ఏమో లజ్దాపిన వాళ్ళు అడగిపోతే వెనక ముగ్గురు పిగుడు అన్నట్టు ఊర్లలో చెప్తారు గట్టినే ఉన్నట్టు నిన్ను ఓడిపోమ్మని చెప్పిండి ఇప్పుడు ఆడికి నువ్వు పోయేది ఇంటే ఎర్రగడ్డ దాకానికి పోయి తలకాయ పని చేస్తున్నా లేదా చూపించుకొని సప్పుడే గండకాల పూట తలకాయ ఖరాబ్ అవుతుంది బుక్కడి తిని భూమి కొరిగే ఉపాయం చేయి అంతేగాని నువ్వు పోయి పాకిస్తాన్లో దొరికి మళ్ళీ పిక్క రావాలంటే నిన్ను వీగలేక చావాలి ఊకే సప్పుడే ఏడవనో గాడ తిని సపడేక వాడు నువ్వు పోయి ఆడ చేసేయలేదు పీకేయలేదు అమ్మగారు ఊకొని దండం పెడతా సపడేకి ఇట్లా వాడు పాల్కాక నీకు నరేంద్ర మోడీ చెప్పిండా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పిండా చంద్రబాబు నాయుడు చెప్పిండా లేకపోతే విదేశాంగ మంత్రి గిట్ట చెప్పొచ్చునా మా తోట అయితే లేదు పాడాయి నువ్వు పోయి జరగ పాకిస్తాన్లో పంచాయతీ తెప్పకరా అని నేను పోతా పాకిస్తాన్కు నేను పోతా పాకిస్తాన్ నువ్వు పోయి చేసేది ఏముంది ఆయన ఆడ సైనికులే సతమతం అవుతుంటే ఈయన పోయి అంట పాకిస్తాన్లో జరిగే యుద్ధాన్ని అంట ఈయన శాంతియుతంగా ఆపుతాడంట నువ్వు పోయి పుసుకున్నాడు దొరికినావు అనుకో నేను వికరాలేక చావాలి మళ్ళీ నీదో తలకాయ నొప్పి అదే సినిమాలో మన ఎంఎస్ నారాయణ పోయి ఆడు దొరుకుతారు చూసినావు సల్మాన్ రాజ్ అని గసోని పని చేస్తాడు గట్టినే చేస్తాడు కొడుకు చూడబోతే ఏమో లజ్దాపిన వాళ్ళు అడగిపోతే వెనక ముగ్గురు పిగుడు అన్నట్టు ఊర్లలో చెప్తారు గట్టినే ఉన్నట్టు నిన్ను ఓడిపోమ్మని చెప్పిండి ఇప్పుడు ఆడికి నువ్వు పోయేది ఇంటే ఎర్రగడ్డ దాకానికి పోయి తలకాయ పని చేస్తున్నా లేదా చూపించుకొని సప్పుడే గండకాల పూట తలకాయ ఖరాబ్ అవుతుంది బుక్కడి తిని భూమి కొరిగే ఉపాయం చేయి అంతేగాని నువ్వు పోయి పాకిస్తాన్లో దొరికి మళ్ళీ పిక్క రావాలంటే నిన్ను వీగలేక చావాలి ఊకే సప్పుడు చేయక ఏడవనో గాడ తిని సపడేక వాడు నువ్వు పోయి ఆడ చేసేయలేదు పీకేయలేదు అమ్మగారు ఊకొని దండం పెడతా సపడేకి ఇట్లా వాడు